జనగామలో సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇందిరమ్మ కాలనీ వాసులకు మద్దతుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం నాయకులు కనకారెడ్డి మాట్లాడుతూ ఏసీ రెడ్డి నగర్ వాసులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటుకు తమ స్థలాలను ఇచ్చినందుకు కృతజ్ఞతగా వారికి ఎల్లమ్మ రోడ్డులో ఫ్లాట్లు కేటాయించారని, కానీ అక్కడ మౌలిక సదుపాయాల కొరత వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ లేకపోవడంతో దోమలు వ్యాపించి ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రజలను అవమానపరచకుండా ప్రత్యేక గ్రాంట్ మంజూరు చేసి తగిన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్కు స్థలం ఇచ్చినటువంటి ఏసీ రెడ్డి నగర్ ను మోడల్ కాలనీగా జిందాబాద్ జిందాబాద్ అక్కడ కాలనీవాసులు మరి ఇల్లు ఖాళీ చేసిన తర్వాత అక్కడ కలెక్టర్ కార్యాలయం నిర్మాణం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్లు కూడా 200 మందికి మరి ఎల్లంల రోడ్డుకు నిర్మాణం చేసి పట్టాలు ఇవ్వడం జరిగింది. సుమారు 4 సంవత్సరాలు అవుతుంది. అక్కడ కాలనీ వాసులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అక్కడ సీసీ రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేక దోమలు అంత మురికి కూపంగా మారి కాలనీ వాసులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసమే ఇప్పటికే ఇప్పుడు త్యాగం చేసినటువంటి వాళ్ళను అవమానపరచకుండా ఈ రోజు సిపిఎంగా డిమాండ్ చేసేది ఏంటంటే అభివృద్ధికి సహకరించిన వారిని అవమానపరచకుండా వెంటనే స్పెషల్ గ్రాంట్ వాళ్ళకి కేటాయించి అక్కడ సీసీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేపడితే ఆ విధంగా ఆ ప్రజలు మరి విశ్వసించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయకపోతే భవిష్యత్తులో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం. ఈరోజు జనగామ పట్టణంలో ఏసీ రెడ్డి నగర్ కలెక్టరేట్ ఆఫీస్కి ఇచ్చినటువంటిది అందరికీ తెలుసు. ఈ సందర్భంగా 2021లో మేము ఇండ్లను ఖాళీ చేసి వచ్చే సందర్భంగా పట్టాలు ఇచ్చారు, కానీ అక్కడ అభివృద్ధిని మర్చిరు. ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారు, మంత్రులు ఏం చెప్పారంటే ఒక జనగామ పట్టణంలో 30 వార్డులలో సందర్భంగా మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని చెప్పేసి చెప్పారు. కానీ ఆ మాటను గాలి మాటలుగా వదిలిపెట్టారు. ఇప్పటికైనా స్పెషల్గా కలెక్టర్ గారు చొరవ తీసుకొని అక్కడ మరి స్పెషల్ బడ్జెట్ను పెట్టి అక్కడ సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజ్ నిర్మించాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు చేస్తామని